టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మీకు కొన్ని వీడియోస్ అయితే ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి వీడియోస్ అయితే చూడండి. మీరు ఇప్పుడు చూసిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో గ్రాక్ సంబంధించిన ఇమాజిన్ అనే ఒక మోడల్ ద్వారా మీరు ఇమేజ్ నుంచి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఏంటి ఇమేజ్ టు వీడియో జనరేటర్, దీన్ని మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. గ్రాక్ వాళ్ళు ఇమాజిన్ అనే ఒక కొత్త టెక్స్ట్ వీడియో జనరేటర్ మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. టెక్స్ట్ వీడియో కాదు, టెక్స్ట్ ఇమేజ్ జనరేట్ చేసుకున్న తర్వాత దాని నుంచి వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. కొత్త వర్షన్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మీరు జనరేట్ చేసిన ఇమేజ్ని వీడియో కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కొత్తగా ఈ మోడల్ని అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే కనుక grok.com/imagine అనే మీరు ఈ వెబ్సైట్ URLలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సైన్ అప్ లేదా సైన్ ఇన్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. సైన్ ఇన్ మీద క్లిక్ చేశారనుకోండి, కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అనమాట. ఎక్స్ ప్లాట్ఫామ్ నుంచి కానివ్వండి, ఈమెయిల్ ద్వారా, గూగుల్ అకౌంట్ ద్వారా, లేకపోతే యాపిల్ అకౌంట్ ద్వారా, ఇలా మల్టిపుల్ వేస్ తో మీరు లాగిన్ అవ్వచ్చు. లేదా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు మల్టిపుల్ వేస్ లో అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత సో మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది అనమాట. ఇమాజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇమాజిన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఆల్రెడీ జనరేట్ చేసిన, నేను ఇందాక జనరేట్ చేసిన కొన్ని ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి. నేను జస్ట్ ఒక బ్యూటిఫుల్ ఇండియన్ ఉమెన్ అని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే ఇమేజెస్, వీడియోస్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలండి. నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను ఇక్కడ. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ మీద క్లిక్ చేయాలి. ఒక పెద్ద ఆయన ఒక టీ కెటిల్ పక్కన కూర్చుని ఉంటారని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. సో మీకు గమనిస్తే చాలా న్యాచురల్ గా ఇమేజ్ అయితే జనరేట్ చేయడం జరిగింది. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ ఇమేజ్ కావాలంటే దాన్ని వీడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సో దీన్ని కూడా గ్రాక్ వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కింద కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో మెటా వాళ్ళు ఎలాగైతే వాళ్ళ టెక్స్ట్ వీడియోస్ జనరేట్ చేస్తున్నారు, దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కన్వర్ట్ చేశారు. సొరా అనే ఒక ప్లాట్ఫామ్ ను కూడా కంప్లీట్ గా ఒక వీడియో జనరేటర్ ప్లాట్ఫామ్ కింద కన్వర్ట్ చేశారు. ఇప్పుడు గ్రాక్ వాళ్ళు కూడా ఇమాజిన్ అనే ఒక వీడియో ప్లాట్ఫామ్ కింద కన్వర్ట్ చేసేస్తున్నారు. సో జనరేట్ చేసిన ఇమేజ్ ని వీడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దాన్ని వీళ్ళ సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ జనరేట్ అయిపోయిన తర్వాత దీన్ని మీకు ఏ నచ్చిన ఇమేజ్ అయినా వీడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ ఏ వీడియో ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. స్పైసీ, ఫన్, నార్మల్ అని చెప్పి మీకు ఇన్ కేస్ పలానా ఇందులోకి ఏమైనా ఐడియా కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే నేను నార్మల్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ప్రాంప్ట్ ఇస్తున్నాను. మేక్ ద ఓల్డ్ మ్యాన్ ప్రిపేర్ టీ అని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. మీరు చూస్తే ఓల్డ్ మ్యాన్ టీని ప్రిపేర్ చేస్తున్నట్టుగా వీడియో కింద కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఆడియో కూడా వస్తుంది దీనికి. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ వీడియో యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, పబ్లిక్ గా వీళ్ళ ప్లాట్ఫామ్ లోకి వచ్చేస్తుంది. లేదంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్, ఇక్కడ కూడా డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. మల్టిపుల్ వేస్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, లేదంటే ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడ కూడా ఆస్పెక్ట్ రేషియో ఇవ్వలేదు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఇది స్పెసిఫిక్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా కోసం మాత్రమే వీళ్ళు 9:16 రేషియో మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకో ప్రాంప్ట్ ఇస్తాను నేను. తెలుగులో కొన్ని సైన్ బోర్డ్స్ ఉండాలని చెప్పాను, బట్ ఇది కొన్ని ఇచ్చింది కానీ ఏదో తెలుగు అని టెక్స్ట్ తో, మిగిలిన అన్ని కూడా హిందీ భాషలో అయితే ఇచ్చింది అనమాట. మరి ఇచ్చిన ఎగ్జాక్ట్ టెక్స్ట్ అయితే తీసుకోవట్లేదు, అది ర్యాండమ్ టెక్స్ట్ కింద తీసేసుకుంది. వేరే ప్రాంప్ట్ ట్రై చేద్దాం. ఒక పిల్లి కళ్ళజోడు పెట్టుకుని కుక్కలకు సంబంధించిన న్యూస్ పేపర్ చదువుతున్నాను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. పిల్లి చదువుతుంది, నేను కుక్కలకు సంబంధించిన న్యూస్ పేపర్. ఇది ఓకే అనుకుంటే కనుక సో ఈసారి నేను ఫన్ మెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పిల్లి న్యూస్ చదివి నవ్వుతుందని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. సో దానికి తగ్గట్టుగానే అది జనరేట్ చేసిందండి. కాకపోతే అంత రియలిస్టిక్ గా నవ్వునట్టయితే ఏదో అరిసినట్టుగా అనిపించింది. సో లార్డ్ గణేష ఒక ఆఫీస్ రూమ్ లో కూర్చుని ల్యాప్టాప్ టైప్ చేస్తున్నట్టుగా ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. సో నాకు నచ్చిన విషయం ఏంటంటే, మన ఇచ్చిన దానికి చాలా మల్టిపుల్ జనరేషన్స్ ఇస్తుంది. ఉదాహరణకి నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఒకటైతే మనకి ఎన్ని ఇమేజ్ ఇచ్చింది, 1 2 3 4 5 6 7 8 9 10 13 14 15 16 17 18 19 20 21 22 23 24 మీరు వెళ్ళే కొద్దీ బోల్డ్ అని ఇమేజెస్ అనమాట. ఒక యాంగిల్ లో కాదు, మల్టిపుల్ వేస్ లో మనకి ఇమేజ్ ఇస్తుంది. మీరు స్క్రాల్ చేసే కొద్దీ ఇమేజ్ వస్తున్నాయి. సో ఇది నాకు నచ్చిందండి. సో మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇమేజ్ వస్తున్నాయి. మీకు దాన్ని ఏది పలానా నచ్చింది
వచ్చిందంటే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇచ్చే ప్రాంప్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ జనరేట్ చేస్తుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఏ తెలుగు ద ఫ్యూచర్ ఈస్ హియర్ అనేది రావాలి ఒక టైమ్ స్క్వేర్ మీద అని చెప్పి. సో ఇక్కడ చూద్దాం ఏ తెలుగు ద ఫ్యూచర్ ఈస్ హియర్, ఇది బాగానే వచ్చింది. ఏ తెలుగు ద ఫ్యూచర్ ఈస్ హియర్, సో మాక్సిమం బాగానే వచ్చినాయి అండి. సో ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 2-3 ఇమేజ్ తప్పించినా కూడా మెజారిటీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు అనుకున్న ఏదో ఒక జనరేషన్ లో మీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో నేను ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని యానిమేట్ దిస్ అని చెప్పి నేను ఎంటర్ చేస్తాను. మేక్ వీడియో అని క్లిక్ చేసినా మనకి ఏం ప్రాంప్ట్ ఇవ్వకపోయినా వీడియో జనరేట్ చేస్తుంది. మీరు గమనిస్తే ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఉందో వెనకాల బ్యాక్గ్రౌండ్ కాస్త అలా వస్తుంది అనమాట. కార్స్ కూడా మూవ్ అవుతున్నాయి. ఒక ర్యాండమ్ మ్యూజిక్ ని అదే తీసుకుందనమాట. ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ముంబై నగరం మీద ఒక డ్రాగన్ ఎగురుతుందంటే జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట ఇవి. సింపుల్. ఇక్కడ మీరు గమనిస్తే మీరు క్లిక్ చేసి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు వచ్చిన జనరేట్ ఇమేజ్ మీద వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వీడియో జనరేట్ అయిపోతుంది. సో మీకు వెళ్ళి ఆ పలానా వీడియో ఎలా ఉండాలని ప్రాంప్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీడియో ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే వీడియో వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి మీరు చూడండి వీడియో జనరేట్ అయిపోతుంది. ఆ ముంబై నగరం మీద అలా డ్రాగన్ కదులుతూ వచ్చిందనమాట. నెక్స్ట్ మోనాలిసా పెయింటింగ్ సౌత్ ఇండియన్ స్టైల్లో జనరేట్ చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో సౌత్ ఇండియన్ స్టైల్లో మోనాలిసా ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి క్లిక్ చేస్తే వీడియో జనరేట్ అయిపోతుంది. మల్టిపుల్ క్లిక్ చేద్దాం. రెండు కూడా ఎట్ ఏ టైం ఆ వీడియోస్ అయితే జనరేషన్ స్టార్ట్ అయింది. సో ర్యాండమ్గా అదే ఒక ఎక్స్ప్రెషన్లో వీడియో జనరేట్ చేస్తుంది. ఈ వీడియో ఒకలాగా వస్తే ఈ వీడియో ఇంకొక రకంగా మనకి అవుట్పుట్ వచ్చిందనమాట. ఇక్కడ మీరు జనరేట్ చేసిన వీడియోని అలా డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ పిక్సార్ స్టైల్లో ఒక ఇమేజ్ జనరేట్ చేయమని ప్రాంప్ట్ ఇచ్చాను. సో పిక్సార్ స్టైల్లో ఆటో అయితే వీడియో ఇమేజ్ జనరేట్ అయింది. ఒకసారి ఆ వీడియోని కూడా జనరేట్ చేద్దాం. ఎన్ని అవుట్పుట్స్ వస్తున్నాయి చూడండి. మీరు స్క్రాల్ చేసే కొద్దీ చాలా ఇమేజెస్ వస్తున్నాయి. వీడియో జనరేట్ అయిపోయింది. జస్ట్ మీకు ఐడియా ఉంటే ప్రాంప్ట్ ఇవ్వండి, లేదంటే జస్ట్ వీడియో మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ని అదే ర్యాండమ్గా వీడియో కింద జనరేట్ చేసేస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ గ్రాక్ వాళ్ళు తీసుకొచ్చిన టెక్స్ట్ వీడియో జనరేటర్ మోడల్ అనమాట. ఇమేజ్ జనరేట్ చేసుకున్న తర్వాత అదే జస్ట్ 1 క్లిక్తో వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్లో అయితే మీరు వీడియోస్ అయితే షేర్ చేసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది అంటే చాలా ఫాస్ట్గా ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఈవెన్ వీడియోస్ కూడా జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో వీడియో జనరేట్ చేస్తుంది అనమాట. ఇప్పటివరకు నేను జనరేట్ చేసిన దగ్గర ఎక్కడా కూడా లిమిట్ లాంటిది అయితే చూపించట్లేదు. ముఖ్యంగా ఎవరైతే నాకు ఆల్టర్నేటివ్గా క్రెడిట్స్ లేకుండా ఒక బేసిక్ వీడియోస్ జనరేట్ చేద్దాం అనుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో వీడియోస్ వరకు బాగానే ఉందండి, బ్యాడ్ అని చెప్పట్లేదు, అలానే ఎగ్జాక్ట్గా రియలిస్టిక్ అని కూడా చెప్పట్లేదు. మీకు వరకు సాటిస్ఫై చేసే విధంగానే వీడియోస్ కానీ ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ అవుట్పుట్స్ వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 9:16 రేషియో మాత్రమే మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. మీరు ట్రై చేయొచ్చు, ఫ్రీగానే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇమేజ్ కానీ వీడియోస్ కూడా. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. అలానే ఏ జాబ్ స్కిల్స్ కోసం ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఇస్తున్నాం. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ నవంబర్ 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.